అమెరికా తన యొక్క దాష్టికాన్ని విడిచిన రోజు డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో నాకు ఎవరైనా అత్యంత సన్నిహిత మిత్రుడుండే అతను ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి చెప్పడంతో పాటు ఏదైతే 50% ఆయన పైన టారిఫ్ యుద్ధం చేశాడో దాన్ని తగ్గించి 18% చేయటం ఏదైతుందో నిజంగానే చారిత్రాత్మకం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇవాళ అమెరికా యొక్క ఆ టారిఫ్ యుద్ధం కారణంగా అతలాకుతలవుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు తన యొక్క నాయకత్వాన్ని, తన యొక్క విశాల విదేశాంగ ప్రతిభని, దౌత్య నీతిని ప్రదర్శించి ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడి కేవలం తాను నిలబడటం కాకుండా మొత్తం దేశంలో యావత్ అన్ని పారిశ్రామికవేత్తల్ని, అనేక మంది కార్మికుల్ని కూడా అండగా పెట్టుకొని ఎక్కడ కూడా గత 6 నెలల బట్టి ఒక్కటంటే ఒక ఆందోళన జరగకుండా అందరూ సమన్వయం పాటించాలి, దేశ భవిష్యత్తు సంబంధించిన ఎక్కడా రాజీ లేకుండా దేశ ప్రయోజనాలు కాపాడుతూ ఎక్కడ కూడా లొంగకుండా ముందుకెళ్తానని ఏ మాట అయితే ఆయన మాట్లాడాడో ఆ మాటని నిలబెట్టుకుంటూ ఇవాళ అమెరికా 18% టారిఫ్ కి తీసుకురావటం ఏదైతుందో నిజంగానే చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కనుక ముందుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు మాకు ఏ విధంగా ప్రేరణ స్ఫూర్తి అంటే ఇటువంటి ఒక అద్భుతాలు సృష్టించు మన అందరికీ కూడా ఇప్పటికీ ప్రేరణగా ఉండటం ఏదైతుందో కేవలం మా కార్యకర్తలకనే కాదు, దేశం యావత్తు, ప్రపంచం యావత్తు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆ విధంగా కొనియాడటం ఇటువంటి ఒక గొప్ప విజయాల కారణంగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మొన్న యూరోపియన్ యూనియన్ తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి దాన్ని స్వయంగా ప్రకటించడం, ఎవరైతే యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఉన్నారో ఆ లేడీ మాకు అమెరికా కన్నా భారతదేశం అత్యంత సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాం. ఇవాళ భారతదేశం మాకు 2 అడుగులు వేసింది, మేము 10 అడుగులు వేస్తాం. భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల విషయాల పట్ల, ముఖ్యంగా ఏదైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దాన్ని డ్యూటీ ఫ్రీ చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో నిజంగానే ఒక అద్భుతం. ఆ విధంగా దేశంలో ఉండే మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే పేదరికాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ గా మార్చే ఒక గొప్ప అవకాశం 25 కోట్ల మందిపై ప్రభావం చూపించే యూరోపియన్ యూనియన్ డీల్ ఏదైతే ఉందో నిజంగానే చారిత్రాత్మకం. ఆ యూరోపియన్ యూనియన్ డీల్ 10 రోజులు కాకముందే ఇవాళ అమెరికాతో చేసుకున్న ఏదైతే డీల్ ఉందో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇవాళ ఉదయాన్నే ఆయన ట్వీట్ చేసి ఆ స్వాగతం పలకటం, దాని తర్వాత భారతదేశం కూడా దానికి స్వాగతం పలకటం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా దేశ ప్రయోజనాలు కాపాడటమే పరమావధిగా పనిచేసే నాయకులు ఉంటే తప్పనిసరిగా ఇటువంటి విజయాలు సాధిస్తాం.